హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నానండి. అయితే ఒకళ్ళు నన్ను కామెంట్లో అడిగారు, నేను మొన్న 22 బ్లౌజ్ సైజ్ ఒకటి కుట్టానండి. చాలా చిన్న సైజు, బాహుబలి హ్యాండ్స్తో కుట్టాను కదా. అయితే ఆ బ్లౌజ్కి ఫ్రంట్ నేను డాట్స్ గీయలేదన్నమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిద్దామని చెప్పేసి నేను ఫ్రిల్స్ కట్ చేయలేదు. ఎవరైతే ఇప్పుడు చూసిన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు నన్ను అడిగారండి, ఆ ఫ్రంట్ ఎలా తీసుకోవాలి, మీరు స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదు కదా, నాకు ఒకసారి క్లియర్గా పీస్ కట్ చేసి చూపించండి లేకపోతే అని నాకు కామెంట్ చేశారనమాట. అయితే మనకి బోర్డు ఉంది కాబట్టి నేను బోర్డు మీద ఎలా గీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి వివరంగా. వీడియో చూసేయండి. మీకు 22 సైజ్ బ్లౌజ్ ఒకవేళ కావాలి అనుకుంటే టైలరింగ్ 3 క్లాసెస్లో ఉన్నాయి అన్నమాట. పూర్తి వివరం అనమాట, A to Z ఎలా కట్ చేసుకోవాలి, కొత్తగా కట్ చేసుకునే వాళ్ళకి కూడా సెట్ అయిపోతుందండి. ఓకేనా? మీకు ఇంతకుముందు కుట్టడం రాకపోయినా, కటింగ్ రాకపోయినా చాలా సింపుల్గా ఎలా తీసుకోవాలి అనేది నేను చూపించానండి. టైలరింగ్ 3లోకి వెళ్ళిపోయి మీరు చూసేయండి. ఒకవేళ దీన్ని బట్టి మీకు ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ తీస్తున్నాను అనమాట, మీకు ఆ పూర్తి వీడియో కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మనమైతే డ్రాయింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను బ్లౌజ్ లూజ్ వచ్చేసి 18 పెట్టానండి. మీరు కూడా అలానే 18 పెట్టుకోండి. ఎందుకంటే ప్రిన్స్ కట్ ఖర్చులకి అంతా పోయిన తర్వాత మీకు చాలా చిన్న బ్లౌజే వస్తుంది. ఓకేనా? పొడవు వచ్చేసి నేను 13.5 పెడుతున్నానండి. మీకు ఎవరికైనా ఇంకా పొడవుగా కావాలి అనుకుంటే ఒక అరెంజ్ 14, 15 అనేది మీ ఇష్టం. మీ పొడవుని బట్టి మీరు పెట్టుకోండి. స్కేల్ లేదు ఫ్రెండ్స్, నేను స్కేల్ కూడా తీసుకొస్తాను. కొంచెం పొడవు స్కేల్ ఉంటే డ్రాయింగ్ కూడా వేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 18 ఉంది కాబట్టి ఇందులో హాఫ్ తీసుకున్నాం. హాఫ్ వచ్చేసి 9 ఇంచెస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను 9 ఇంచెస్ ఒక హాఫ్ తీసుకున్నాను. అయితే మనకి ఇది ఫుల్ పీస్ అనమాట. దీన్ని మీరు ఫోల్డ్ చేసుకుంటే మనకి హాఫ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను హాఫ్ ఎందుకు చూపిస్తున్నానంటే మీరు హాఫ్లో మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఇలా ఫుల్ తీసుకొని తర్వాత హాఫ్ తీసుకుంటున్నాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నాకు వివరంగా చెప్పండి, నేను మళ్ళీ మీకు హాఫే తీస్తాను అనమాట. మీకు అర్థమవుతుంది అని మీకు అనిపిస్తే ఓకే సిస్టర్. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. చంక డౌన్ కూడా 6 పెడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి చంక అనేది గీసేసాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్, బోట్ నెక్ అనేది 3 ఇంచులు పెట్టాను. నెక్ డౌన్ వచ్చి 4 ఇంచెస్ పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు అంత క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు 4 ఇంచెస్ పెట్టాను. సేమ్ యాస్టీజ్ కొలతలండి. మీకు వీడియో కావాలనుకుంటే క్లాస్ చూసేయండి. ఇప్పుడు నేను ఇట్లా రౌండ్ అయితే ఈ క్రాస్ని బట్టి రౌండ్ తీసుకున్నాను. ఓకేనా? మీకు ఇలా బోట్ నెక్ అయితే చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇంతకీ డౌట్ ఎక్కడుంది? ఈ ఫ్రిల్స్ కట్ దగ్గర డౌట్ అనమాట. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ఫ్రిల్స్ కట్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు నిన్న అంబ్రెల్లా డ్రెస్కి ఇక్కడ క్రాస్ తీసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రిల్స్ కట్కి ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకుంటారు. ఓకేనా? ఫ్రంట్ పార్ట్కి మాత్రమే 1 ఇంచ్ పెట్టుకొని
జస్ట్ ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పొట్ట దగ్గర ఫ్రంట్ పార్ట్ స్టమక్ దగ్గర టైట్గా పట్టేయకుండా ఉంటుందండి. మీరు ఇలా కంపల్సరీ చేసుకోండి. ఫ్రంట్ అనేది షేప్ బాగుంటుంది. ఓకేనా? ఇట్లా వేసేసుకోండి. సరే, ఇప్పుడు మనకి ఇలా అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ బాక్స్లో ఏదైతే ఉందో ఈ పార్ట్ని కట్ చేసేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు నీకు ఇలా మనకైతే పార్ట్ అనేది వచ్చిందనమాట. మీకు ఫైనల్ షేప్ కూడా చూపిస్తున్నానండి. ఎందుకంటే క్లాత్ మీద అనేది మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి నేను ఇట్లా వైట్ బోర్డు మీద చేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి, వేరేలా చెప్తాను. ఒకవేళ అర్థమవుతుంది ఇలాగే కంటిన్యూ చేయండి అక్క అంటే నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఓకే సిస్టర్? ఇప్పుడు మనకి చంక భాగం దిగిపోయింది, మెడ దిగిపోయింది. ఫ్రంట్ ఈ షేప్ మాత్రం మీరు 100% మీరు తీయాల్సిందే. ఇది తీయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏం కాదు, బట్ కాకపోతే ఏంటంటే పొట్ట దగ్గర మనకి స్టమక్ అనేది చాలా మందికి ఉంటుంది. చిన్నపిల్లలకైనా సరే ఈ స్టమక్ ఉన్నా లేకపోయినా తీసుకోవడం వల్ల ఫ్రంట్ అనేది చక్క షేప్ వస్తుంది. అది డబ్బాలాగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు ఫ్రిన్స్ కట్ అనేది ఎలా తీసుకోవాలని చూపిస్తాను. మీరు 3 ఇంచెస్ డాట్ పెట్టుకోండి ఫస్ట్. తర్వాత 2 ఇంచెస్ డాట్ పెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ మీరు ఏం చేస్తారంటే 2 ఇంచెస్, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్, ఈ పొడవు వచ్చేసి 2 ఇంచెస్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఇంచెస్ దగ్గర లైన్ తీసుకోండి. ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 2 ఇంచెస్ ఎక్కడైతే ఉందో నేను అక్కడికి చక్కగా ఇలా లైన్ గీత అయితే గీసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 3 పెట్టాను కదా, మీరు ఈ సెంటర్ పాయింట్లోకి 4 తీసుకోండి. మీకు సెంటర్ పాయింట్ అనేది తెలిసిపోతుంది. ఇది నికరం వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి. నేను 4 ఇంచెస్కి మార్జింగ్ చేసుకున్నాను. 4 ఇంచెస్కి సెంటర్లో ఇక్కడ మనం 3 పెట్టాము, ఇక్కడ 4 పెట్టాము. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ చంక భాగంలో ఎక్కడ డాట్ వేసుకోవాలనేది మీకు చాలా మందికి అవగాహన ఉండే ఉంటుందండి. దీనికి పర్ఫెక్ట్ అనేది ఏమి ఉండదు. కొంచెం ఇంచు అటు రావచ్చు, ఇటు రావచ్చు, లేకపోతే ఫోల్డ్ చేసుకుంటే 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంచుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు 1 ఇంచ్ వదిలేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకున్నా మీకు ఇక్కడికి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఒక్కసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు డెఫినెట్గా అర్థమైపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను, ఇక్కడ గ్యాప్ వచ్చేసి సెంటర్లో మిడిల్లో 4 ఇంచ్ పెట్టాను. ఇది వచ్చేసి చంక భాగం అనమాట. మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇలా ఏటవాలుగా చక్కగా ఈ 4 కలుపుకుంటూ ఇలా గీసేసుకోండి. ఓకేనా? వెళ్ళిపోయింది. మీరు ఇలాగా చక్కగా మీరు ఇలా ఇది సెంటర్ పాయింట్ కలుపుకుంటూ ఇలా గీసుకున్నారు కదా. మనకి టైలరింగ్ అంటేనే ఇట్లా క్రాసెస్ మనకి కొలతలు లేకుండా గీయడం అండి మెయిన్. అంటే ఎప్పుడైతే దీనికి మనం టేప్ అనేది ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవడానికి, ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకోవడానికి, చంక దగ్గర డ్రాయింగ్ గీసుకోవడానికి మాత్రమే వాడగలం. ఈ క్రాస్ అనేది ఆర్మ్ క్రాస్ తీసే స్కేల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనకు అవన్నీ ఉన్నా లేకపోయినా మీరు ఈ డాట్స్ని బట్టి, ఈ డ్రాయింగ్ని బట్టి, ఈ డాట్ని బట్టి, ఈ గీతని బట్టి మీరు ఇలా గీసేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా గీసుకోవాలి? ఓకేనా? ఇక్కడ 2 ఇంచెస్కి 2 గీతలు కూడా స్ట్రైట్ చేసుకున్నాం. ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ ఉంచుకున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి జస్ట్ గీయకపోయినా మీరు డ్రాయింగ్ గీసేటప్పుడు మీకు ఇలాంటి చిన్న చిన్న టిప్పులు పాటించాలండి. అప్పుడే మీకు కటింగ్ అనేది చక్కగా డ్రాయింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి గీసేసారనుకో, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం గీయాలి. ఇలా గీసేసాం, వీ షేప్లా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మీకు గీయటం రాకపోవచ్చు. ఇది నాకు ఫస్ట్ టైం కదా, కొంచెం వణుకుతుందండి. అంటే మనం డీస్తో గీస్తుంది క్లాత్ మీద, అది కంఫర్ట్గా ఉంటుంది. ఇది ఆయిల్ లా ఉంటుంది కదా, జరిగిపోతుంది. ఇదిగోండి, ఇది ఇలా పెట్టుకొని ఇది పర్ఫెక్ట్ లైన్ అనమాట.
ఓకేనా? మీకు లైన్ అనేది క్లియర్గా కనిపించిందా? చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. ఇప్పుడు ఇందులో ఉన్నది వేస్ట్ క్లాత్ అనమాట. దీన్ని మనం తీసేయాలి. ఇప్పుడు బోర్డు మీద తీయడం కుదరదు కాబట్టి మీరు క్లాత్ని కానీ పేపర్ని కానీ తీసి కట్ చేసేసుకోండి. అప్పుడు మీకు ఆటో వెళ్తుంది, మీకు డిస్టర్బెన్స్ అయితే నేను చెప్పలేదు. ఇప్పుడు మనం షోల్డర్ అనేది ఎంత పెట్టుకున్నాం? షోల్డర్ ఓకేనా ఫ్రెండ్స్? షోల్డర్ అనేసి 6 ఇంచులు పెట్టుకున్నాం. ఓకేనా? ఈ నెక్ డౌన్ ఎంత పెట్టుకున్నాం? 4 ఇంచెస్ పెట్టుకున్నాం. ఈ నెక్ షోల్డర్ ఎంత పెట్టుకున్నాం? మెడ ఎంత పెట్టుకున్నాం? 3 ఇంచెస్ పెట్టుకున్నాం. మీకు అర్థమవుతుందని ఇలా తీస్తున్నానండి. ఇక్కడ నెక్ డౌన్ 4, షోల్డర్ వెడల్పు 3, మెడ వెడల్పు 3, షోల్డర్ వెడల్పు 6 పెట్టాను. ఫ్రెండ్స్, బోట్ నెక్కి ఏదైనా సరే ఖచ్చితంగా 7 ఇంచులు 8 ఇంచులు ఉండాలి కదా అని మీరు అడుగుతారు. నేను దానికి కూడా ఇప్పుడే చెప్తున్నానండి. ఇది చాలా సన్నగా ఉంటుంది అనమాట. 22 సైజ్ అంటే చాలా సన్నగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ మీరు మరి 22 అంటే ఇంతలో ఎందుకు పెట్టారు అనొచ్చు. ఆల్రెడీ 2 ఇంచెస్ ఈ డాట్ దగ్గరే పోతుంది. ఓకేనా? మళ్ళీ ఈ ఖర్చులకు 2 ఇంచులు పోతుంది. అంటే ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు, 4 ఇంచులు ఈ పార్ట్లో, 4 ఇంచులు ఈ పార్ట్లో పోతుంది. అక్కడ 8 ఇంచులు పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం 18లో 8 పోతే ఇంకెంత ఉంటుంది మీరు ఒకసారి చూసుకోండి. 18లో 8 పోతే మనకి 14 మిగులుతుంది. చూసారా ఎంత చిన్న సైజు వస్తుందో? అప్పుడు మనకి కావాల్సిన కొలత ఇంచుమించుగా వచ్చేస్తుందండి. అంటే నేను దీన్ని బట్టి ఏం చెప్తున్నానంటే మీకు 22 వస్తుంది, 24, 23, 25 ఈ మధ్యలో ఇంచుమించు ఒక అంగుళం గ్యాప్లో 22 కానించి 25 వరకు మీరు ఈ కొలతలతో గీసేసుకోవచ్చు. ఓకేనా? మీరు బొద్దుగా ఉంటారు మీ పిల్లలు అనిపిస్తే మీరు ఇంకొక 7 ఇంచులు పెట్టుకోండి, లేకపోతే అరంగుళం పెట్టుకోండి. షోల్డర్ మీరు పెంచుకోండి. నేను కట్ చేసిన బ్లౌజ్కి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీ పిల్లలు ఇంకొంచెం లావు ఉంటే ఇంకొక 1/2 ఇంచ్ పెట్టుకోండి, ఖచ్చితంగా ఏం పర్వాలేదు. మీరు ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకొని ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పెంచుకోండి. ఇక్కడ 3.5 పెట్టుకోండి, అప్పుడు ఇక్కడ 6.5 పెట్టుకోండి. మీరు బొద్దుగా ఉంటే మీకు ఇది 22 కదా, 24 కావాలనిపిస్తే మీరు 1/2 ఇంచ్ పెట్టేసుకోండి. షోల్డర్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇప్పుడు ఇది వేస్ట్ అనమాట. ఇదంతా కూడా వేస్ట్. దీన్ని కట్ చేసి ఈ రెండింటిని కలిపి జాయింట్ వేసుకోవాలి. ఓకేనా? ఈ గ్యాప్ ఎంత పెట్టారు మీరు? 3 ఇంచెస్. ఈ గ్యాప్ ఎంత పెట్టారు? 2 ఇంచెస్. ఈ స్ట్రైట్ అంటే ఇవ్వండి, ఈ స్ట్రైట్ ఎంత పెట్టారు? 2 ఇంచెస్. ఈ రెండు కూడా 2 ఇంచులు 2 ఇంచులు పొడవులో గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఈ పొడవు 2. ఈ పొడవు 2 ఎందుకు పెట్టాను అంటే ఫ్రెండ్స్, మనకి షేప్ పట్టి అనేది 2 ఇంచులు ఉంటుంది. షేప్ పట్టి అనేది 2 ఇంచులు ఉంటుంది కాబట్టి మనం ఈ 2 ఇంచులు తీసుకోవడం వల్ల ఇదిగోండి మీకు ఒకసారి ఇక్కడ కూడా 2 చూపిస్తున్నాను. మనకి ఈ పొడవు కూడా మనకి స్ట్రైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ముక్క ఈ క్లాత్ తీసేయడం వల్ల ఇక్కడ జాయింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎటువంటి క్రాస్ కలవదు. ఇది స్ట్రైట్, ఇది స్ట్రైట్. అప్పుడు మీకు యాస్టీజ్గా ఇలా షేప్ పట్టిలాగా ఈ నడుము దగ్గర అనేది అదే చెస్ట్ కింద భాగంలో షేప్ పట్టిలాగా చక్కగా పట్టేసి ఉంటుంది. ఇక్కడ ఈ క్లాత్ తీసాం కదా, ఇది యాస్టీజ్గా మనం మామూలు జాకెట్కి డాట్ చేసుకున్నట్టుందా లేదా మీకు కనిపిస్తుందా? అప్పుడు ఈ డాట్లో ఇది 2 దగ్గరికి వస్తాయి కాబట్టి ఇలా బొట్ట అనేది లెగుస్తుంది. ఇక్కడ షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా సెట్ అయి ఉంటుంది. అందువల్ల నేను ఇలా 2 ఇంచులు కరెక్ట్గా పెట్టుకున్నానండి. ఓకేనా? చాలా మందికి డౌట్స్ ఉంటుంది. నేను క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను మళ్ళీ వేరే విధంగా కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఇది మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ మీరు ఇదే బ్లౌజ్ ప్రకారం కటోరా మోడల్ అంటారు, ఇక్కడ షేప్ పట్టి కట్టుకొని పైన ఫ్రిల్స్ కట్ అనమాట. మీరు యాస్టేజ్గా ఇలానే ఇక్కడ వరకు గీసుకొని ఇట్లా పీస్ తీసేసుకోండి. ఈ పీస్ అంతా తీసేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ మళ్ళీ 2.5 అంగుళాలు అంటే ఇది 2 ఇంచులు కదండి, ఒక 6 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని మీరు షేప్ పట్టి కట్టేసుకున్నారంటే కింద నడుము దగ్గర ఏమో షేప్ పట్టి ఉంటుంది, పైన ఏమో ఫ్రిల్స్ కట్ వస్తుంది. అప్పుడు కటోరా స్టైల్లో అదో రకమైన మోడల్ లాగా అదో రకం స్టైల్లో ఉంటుంది. షేప్ పట్టి మాకు కావాలి, మాకు అలా అలవాటు లేదు, కాకపోతే ఫ్రిల్స్ కట్ వాడాలి అనుకునే వాళ్ళకి ఇలా కూడా సెట్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్?
అంటే వాయిస్ ఇవ్వడానికి ఫ్యాన్ ఉంటే మీకు రీసౌండ్ వస్తుందని చెప్పేసి ఫ్యాన్ కూడా కట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ లెంత్ వచ్చేసి ఇది చెప్పడం మర్చిపోయాను, 4 ఇంచెస్. ఓకేనా, ఈ గ్యాప్ వచ్చేసి 3 ఇంచెస్. ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దీని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకవేళ మీకు ఎప్పుడైనా కావాలంటే కొలతలు మీకు సెట్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత దూరం వెళ్తుందండి. మీరు లైక్ చేయకపోతే నేను ఎక్కడ ఇచ్చిన వీడియో అక్కడే 200-300 వ్యూస్లో ఆగిపోతుంది. ఇంత కష్టపడి నేను ఇంత వివరంగా చెప్తున్నాను కదా, మీకోసమే చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా నేర్చుకోవాలి. చాలామంది నన్ను కామెంట్ చేశారు, అక్క మీ వీడియోస్ నాకు కొంచెం అర్థమవుతుంది, ఇంకా బాగా చెప్పండి, నాకు చాలా యూజ్ అవుతుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని కామెంట్ చేశారండి. అందువల్ల నేను ఈ బోర్డు కూడా నాకు తెలుసండి సింగిల్ లేడీ పడే కష్టాలు ఎలా ఉంటాయి అసలు. బట్ సింగిల్ లేడీ అయినా సరే, ఫ్యామిలీ లేడీస్ అయినా కూడా చాలామంది లేడీస్ ఇంట్లో గురించి పట్టించుకోరు. చాలామంది లేడీస్ 90 వరకు లేడీస్ ఏం చేస్తారంటే భర్తకి సహాయపడాలి అనే ఒక మైండ్ సెట్తో ఉంటారు. అయ్యో ఆయన అంత కష్టపడుతున్నారు, మేము కూడా ఏదో ఒకటి చేయాలి, ₹1 అట్లీస్ట్ మా బట్టలు మేము కుట్టుకునైనా ఖర్చు తగ్గించాలి అనే మైండ్ సెట్తో చాలామంది లేడీస్ ఉన్నారండి. వాళ్ళ పెయిన్ నాకు తెలుసు. అందుకని చెప్పేసి నేను ఇట్లా వివరంగా చెప్తున్నానండి. మీరు నా కోసం చేయాల్సింది ఒక చిన్న లైక్ అండి. నేను మీకోసం ఇంత వీడియో చేస్తున్నాను కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.